మనం సంతోషం గురించి చెప్పుకుంటున్నాం కదండీ! అవును. ఆత్మఫలంలో ఇది రెండవ అంశము. మరి ఈ దేవుని చేతిలో ఉన్నాయి కదా! సమస్తము సుఖ సంతోషాలు. కాబట్టి మనం కీర్తనలు 37:4లో మనం దేనిని బట్టి సంతోషించాలి అనంటే, యెహోవాను బట్టి సంతోషించుము. ఆయన నీ హృదయ వాంఛలను తీర్చును. హృదయంలో ఉన్నటువంటి వాంఛలు అంటే కోరికలు ఆయన తీరుస్తాడు. ఎవరిని బట్టి సంతోషిస్తే? దేవునిలో మనం సంతోషిస్తే. అంటే దేవునిలో సంతోషిస్తే అంటే ఆయన వాక్యంలో సంతోషిస్తే. ఆయన వాక్యము నిత్యము నిలుస్తుంది. దానిలో మనము సంతోషించాలి. అనంటే సత్యంలో మనం సంతోషిస్తున్నామని అర్థం. సామెతలు 15:13లో సంతోష హృదయము ముఖమునికి ఏమిస్తదంట? తేటనిస్తది. మనోదుఃఖం వలన ఆత్మ నలిగిపోతది. మన ఆత్మను మనం కాపాడుకోవాలంటే ఈ దేవుని యెహోవాలో సంతోషించాలి. అంతేకాదు సామెతలు 17:22లో సంతోషం గల మనస్సు ఆరోగ్యమునకు